తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఒక ప్రణాళికాబద్ధంగా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేందుకు చేపట్టిందే మహానాడని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కడప నగరంలో ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుడు పేర్ని నాని దీనిని దగానాడు అన్నారని, టీడీపీ నేతలు ఏమి దగా చేశారో చెప్పాలని అన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదన్నారు. కడపలో జరుగుతున్నటువంటి మహానాడు గురించి పేర్ని నాని గారు ఎట్టకలకి వేళ నోరు పగిలింది. కడపలో జరుగుతున్నది దగానాడు కానీ మహానాడు కాదు అని చెప్పినటువంటి పరిస్థితి. అసలు మహానాడు కానీ ప్లేనరీస్ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఎందుకు జరుపుకుంటుందన్నది కనీస పరిజ్ఞానం లేకుండా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మహానాడు కానీ ప్లేనరీ కానీ జరుపుకోవడం అన్నది నిన్నటి వరకు రాజకీయ పార్టీగా మనం ఏం చేసాం, అధికారంలో ఉంటే అధికారికంగా ఏం చేసాం, భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మనం ఏం చేయాలి, అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఏం చేయాలి అన్నదాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయం చేసుకోవడం కోసం ఈ మహానాడులు కానీ ప్లేనరీలు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆయన కేవలం ఒక దుగ్ధతో ఏదో విమర్శించాలి అని చెప్పి మాట్లాడినట్టే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దగానాడు అంటే ఏం దగా చేశారు? రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేసామా? రాజకీయ పార్టీలని దగా చేసినటువంటి పరిస్థితి ఉందా? తను మాట్లాడడానికి అర్థం లేనటువంటి విధానంలో మాట్లాడినటువంటి పరిస్థితిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా తలిపేశాము. ఆయన చాలా విషయాలని మాట్లాడుకు వచ్చాడు. తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడులో కానీ నియోజకవర్గ మహానాడులో కానీ మాట్లాడినటువంటి అంశాల మీద, అక్కడ జరిగినటువంటి విధానాల మీద ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క స్థితి ఏంటి అన్నది అర్థమైపోయింది. అంతా విచ్ఛిన్నం అయిపోతుంది అన్నట్టు మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి. అసలు నువ్వేంటి, నీ గతి ఏంటి, నీ పరిస్థితులు ఏంటి, నీ పార్టీ ఏ రకంగా ఉంది అన్నది కూడా నువ్వు వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి. ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం ప్రజలు వెళ్తుంది. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మహానాడు, నియోజకవర్గ మహానాడు దగ్గర నుంచి జిల్లా మహానాడు, రేపు జరిగేటటువంటి రాష్ట్ర మహానాడు, జాతీయ మహానాడు, ఇవన్నీ కూడా ఇందాక నేను ముందు చెప్పినట్టుగానే కింద స్థాయి దగ్గర నుంచి రాజకీయంగా ఏ రకంగా మనం ఆయా ప్రాంతాల యొక్క పరిస్థితిని బట్టి ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజా అవసరాలు ఏంటి. వాళ్ళ ప్రస్తుతం ప్రధానంగా మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో లేకపోయినా సరే ప్రజా అవసరాలను గుర్తించి వాటి కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఎల్లగ్రహారం పంచాయతీ పరిధిలోని టిట్కో గృహాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టిట్కో గృహాల పట్ల నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. పారిశుద్ధ్యం లోపించడం, విద్యుత్ సదుపాయాలు లేకపోవడం, నిర్ణీత సమయంలో గృహాలను లబ్ధిదారులకు అందించకపోవడం వంటి కారణాలతో టిట్కో గృహాల సముదాయంలో సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. టిట్కో గృహాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలి, అది అపార్ట్మెంట్ టైప్ ఇల్లు ఉండాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, అన్ని ట్రాన్స్ఫర్లు వేయడం, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం, డ్రైన్లు తవ్వడం అన్నీ చేశారు. కానీ 2019 నుంచి 24 వచ్చిన ప్రభుత్వం ఈ కాలనీని కానీ ఇక్కడ మనుషుల్లాగా చూడలేదు. దాని ధర్మల మెయింటెనెన్స్ లేక అన్ని ఇళ్ళు కూడా పాడవడం జరిగింది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతం 2-3 సార్లు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఏదో కొంతవరకు చేయగలిగాం. ఇప్పుడు కొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఇక్కడ చేయడానికి పురపాలక సంఘానికి అప్పచెప్పడం జరిగింది. మీకు ఏదైతే నీళ్ళన్నీ నిలబడిపోయినాయి అన్నీ క్లియర్ చేస్తాం, ఏదైతే నీళ్లు కారిపోయినాయి అన్నీ కూడా ఒక 2-3 నెలల్లో మొత్తం అన్నీ బాగు చేయించి బాధ్యతని హౌసింగ్ టిట్కో డిపార్ట్మెంట్ కూడా అప్పచెప్పడం జరిగింది.
మీకు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే 3వ ఫ్లోరు 4వ ఫ్లోర్కి వెళ్ళడానికి కొద్దిగా ఏజ్ ఉన్నవాళ్ళు కానీ శారీరకంగా ఆరోగ్యంగా లేని వాళ్ళు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నా ప్రపోజల్ ఏంటంటే ప్రతి బ్లాక్కి ఒక లిఫ్ట్ పెట్టుకుంటే పై 2 ఫ్లోర్లు వాడుకునేలాగా దానికి ఫెసిలిటీ ఇవ్వాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. గవర్నమెంట్ కూడా ప్రపోజల్ ఈరోజు పంపిస్తాను. అప్పుడు పైన కూడా రావడానికి సుముఖం చూపిస్తారు. ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఇంకొక 3-4 కోట్లు ఖర్చు పెడితే అందరికీ లిఫ్ట్లు వేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మన తరపున రిక్వెస్ట్ చేస్తాం. మీరు ప్రతి బ్లాక్కి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోండి. మీరు విధిగా 100 రూపాయలు తీసి మీ పక్కన పెట్టుకుని మీ ప్రెసిడెంట్ దగ్గర పెట్టి ఆ బ్లాక్ అవసరమైన కరెంటు బిల్లులు కానీ లిఫ్ట్కి ఉపయోగించిన మెయింటెనెన్స్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల సహకారం కూడా అవసరం. మున్సిపాలిటీ వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతే చెత్తతోటి తీసుకొచ్చి దాంట్లో ఈ ప్లాస్టిక్ పట్టుకొచ్చి బోధుల్లో పడేస్తున్నారు. వాళ్ళు కూడా మనుషులే, మళ్ళంటూ మున్సిపాలిటీ పనిచేసి కమిషనర్ కానీ సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఎవరైనా మనుషులే, మళ్ళంటి మనుషులే. కాబట్టి మనం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. నిట్ కాలేజీ ఉంది, తాడేపూడి ఎంట్రన్స్కి డైరెక్ట్ రోడ్డు. ఎక్కడైతే రోడ్డు మీద డంప్ చేసిన ప్రతి వెహికల్ని సీజ్ చేసి కోర్టు పెడతామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా మెడికల్ వేస్ట్ కానీ లేకపోతే ఇంట్లో పనిచేసి తవ్వేసినవి కానీ సామాన్లన్నీ తీసుకొచ్చి నిట్టి ఎదురుకుండా రోడ్డు మీద వేసిన సీసీ కెమెరాలు పెట్టాం. అక్కడ ఎవడైనా చేస్తే కాలుగట్లు కానీ వేసినా సరే పనిష్మెంట్ ఉంటుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మనం అన్నీ కూడా మనం కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం ఎన్ని ఇస్తుంది, ప్రభుత్వం ఫెసిలిటీ వాడుకోలేకపోతున్నాం మనం. మీ ఇళ్ళకాడ ఇచ్చిన ఫెసిలిటీ అనదర్ లేఅవుట్లో లేవు. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి. సిమెంట్ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ట్రాన్స్ఫార్మర్లు లేవు. మీది ఒకే లైన్లో ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. అన్ని చోట్ల కూడా బాగా చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న పని చేస్తే గడిచిన ముఖ్యమంత్రి 24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ ముట్టుకోలేదు. కానీ మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది. ప్రజలు ఎలా ఉన్నారో చూసుకోని అవసరం బాధ్యత మాకు ఉంది. కాబట్టి మీరు ఓట్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇబ్బందులన్నీ ఒక 2 నెలలు 3 నెలల లోపల అన్ని ఇబ్బందులు తీర్చి బాధ్యత నేను తీసుకుంటాను. పర్సనల్గా ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది. విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో మిస్సింగ్ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసులో మహిళ హత్యకు గురైనట్లు నిర్ధారించారు. 2021 డిసెంబర్ 26వ తేదీన బాధితురాలికి బాగా పరిచయం ఉన్న దివాకర్ అనే వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసి ఏమీ జరగనట్లుగా సమాజంలో తిరుగుతున్నాడని పోలీసులు గుర్తించారు. బలమైన నిశ్చయాత్మకమైన ఆధారాల ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసినట్లు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం కాలువలో పడేసినట్టు దర్యాప్తులో వెల్లడైనట్టు సిపి వివరించారు. పాలెంలో ఒక కేసు 4-5 ఇయర్స్ నుండి అన్సాల్వ్డ్ కేసు మనం డిటెక్ట్ చేశాము. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్. ఇది లాస్ట్ 4 ఇయర్స్ నుండి అన్డిటెక్టెడ్. పల్లా గీత 21 డిసెంబర్ 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి మా అమ్మ కనపడడం లేదు. ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ సో మెనీ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ మనం అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. కేసు డీటెయిల్స్కి వెళ్తే 21 డిసెంబర్ 2021 పల్లా గీత 45 సంవత్సరాలు మహారాణిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుండి మిస్ అయిపోయారండి. అమ్మాయి అబోతు సునీత జనవరి 2022 అంటే కొన్ని రోజులు వెతికి తర్వాత దొరకపోతే ఉమెన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి పోలీస్ స్టేషన్లో మహారాణిపేట. అది అక్టోబర్ 2022లో ఈ కేసులో ఎటువంటి క్లూస్ లేవని అది అన్డిటెక్టెడ్ కింద రెఫర్ చేయడం జరిగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. కేటీఆర్ ఆరోపణలు తిప్పికొడుతూ ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు. సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తీసుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని కేటీఆర్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు. గోబెల్ తరహా ప్రచారంలో కేటీఆర్ ను మించిన వారు లేరని, ఆయనకు గోబెల్స్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. సిస్టర్స్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అబద్దానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్దాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్దాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్దాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్ కు గ్లోబల్ లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్ కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా వేడుకలపై విశాఖ కలెక్టరేట్ లో హోంమంత్రి అనిత సమీక్ష. అంతర్జాతీయ వేడుకకు విశాఖ వేదిక కావడం గర్వంగా ఉందని వెల్లడి. కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది మహానాడు కాదు, దగానాడు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. మద్యం కేసులో సొంత ట్రయల్ కు ఎల్లో ముఠా ప్రయత్నిస్తోందన్న వైసీపీ నేత పోతిన మహేష్. అందుకే రోజుకో బేతాళ కథ రాస్తోందని ధ్వజం. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు దెబ్బతిన్నదన్న మంత్రి సీతక్క. రాహుల్ రేవంత్లపై విమర్శలు మానుకోవాలని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.